ఎందుకంటే ఆడు ఇన్ని రోజులు మన అందరితోటి ఉంటుండి ఒకటేసారి ఇమ్రాన్ చేసిన లెక్కలకి అయితే హాస్టల్లో పంపించేసిండు. సో మాకెంత బాధ అనిపిస్తుందో అది మాకు తెలుసు. దీక్ష చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయినా. అరే బ్యానర్ తీసుకురా. ఇమ్రాన్ అన్న సావాలే, ఇమ్రాన్ అన్న సావాలే. మన హాస్టల్ వేసి జిగురు అంటున్నావు. అరే సీరియస్ ఆడున్నప్పుడు కూడా కొట్టింది ఏందరా ఇది? నేను వేయలేదు, సార్ వేసిండు. అన్నా ఎవ్వరు వేసినా నాకు బబ్బు గారిని ఇవ్వాలి అంతే. లేకపోతే ఇవాళ నుంచి ఎవ్వరు వీడియోలు చేస్తలేరు, అందరు బంధు. ఆడు ఒక బ్రోకర్, వీడు వాడిని పెద్ద బ్రోకర్. నేను పెద్ద బ్రోకర్, నువ్వు వెళ్ళిపోనా ప్లీజ్ ప్లీజ్. లొల్లు అవుతుంది. వీడు నా వాడు, ఇది నా సమస్య. అని తెస్తే లేకపోతే లేదన్నా, ఊకే మజాకులాట కాదు. ఉంటే వాళ్ళ మమ్మీ ఎందుకు పంపించిందిరా? అలా మమ్మీని మీద నమ్మకం పెట్టుకుంది కాబట్టి నీకు ఇచ్చిందా? నమ్మకం ఉండాలి కదా, వాడు మంచిగా ఉంటే అయిపోతుంది కదా. అవనప్పుడు అదే మమ్మీ నీకు చెప్పుకోలేక ఏడుస్తుంది, మళ్ళీ ఇంట్లో కూర్చొని మళ్ళీ ఏం చెప్తావు? ఏమంటుడు? అప్డేట్లు ఇస్తా అంటుండు, అప్డేట్లు ఇస్తా అంటుండు. ఇప్పుడు రేపు సినిమా షూటింగ్ అంటాడు, అది అంటాడు. ఏం అప్డేట్లు ఇస్తాడా పాపం అని పట్టించుకుంటున్నా అన్న. మన పనులు మనం సరేనా? ఇది కాదు, ఇంకా మస్తుగానే ఆప్షన్లు తీసుకొచ్చేటి, అవి వేసి చూపిస్తాం. నేను తీసుకొని వస్తారా? మళ్ళీ నెక్స్ట్ డే నుంచి వీడియోలో నేను కనిపించా. మీరు ఓకే అంటే ఎప్పుడు తీసుకొని వస్తా. సో వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ బాయ్స్. సో ఇవాళ అయితే నా లాస్ట్ వీడియో, ఎందుకంటే నేను ఇవాళ చచ్చిపోదాం అనుకుంటున్నా. నేను బబ్బుగాన్ కోసం అయితే దీక్ష చేద్దామని ఫిక్స్ అయిపోయినా. ఎందుకంటే ఆడు ఇన్ని రోజులు మన అందరితోటి ఉంటుండి ఒకటేసారి ఇమ్రాన్ చేసిన లెక్కలకి అయితే హాస్టల్లో పంపించేసిండు. సో మాకెంత బాధ అనిపిస్తుందో అది మాకు తెలుసు. ఇంకా ఆడ హాస్టల్లో వెనకాడికి పాపం వాళ్ళ ఇంట్లో బాధపడుతుర్రు, పబ్లిక్ అయితే మస్తు మంది అయితే బాధపడుతురు, మమ్మల్ని అడుగుతురు. ఏం చెప్పుకోలేక నేను బయటికి కూడా చక్కగా పోతలేము. ఇక ఇమ్రాన్ ఏందో ఇవాళ ఏడికైతే అడిగి తేల్చేస్తాం. ఎందుకంటే ఇమ్రాన్ అని కరెక్ట్ అడగాలమా మనం ఇవాళ. ఆడు పాపం మొక్కోడు, ఇంట్లో ప్లేట్ అన్నం ప్లేట్ కూడా తీసుకొని తిననోడు. ఆడ ఎట్లా బతుకుతున్నా కూడా అర్థమైతలే. రాత్రి అంతా మాకు నిద్ర కూడా పడతలేదు. వాడే గుర్తొస్తుండు, ఒక వీడియో చేద్దామన్నా కూడా ఆడే గుర్తొస్తుండు. ఇవాళ ఏడికైతే అడిగి నేనైతే ఇవాళ దీక్ష చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయినా. అరే బ్యానర్ తీసుకురా. వద్దురా నాయనా, వద్దురా నాయనా, ఇమ్రాన్ అన్న మాటలు. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. అరే మంచిగా నించోరి. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. వద్దురా నాయనా, వద్దురా నాయనా. ఇమ్రాన్ అన్న సోపతి. ఇటుక మీద ఇటుక పెడితే ఇల్లు అవుతుంది, మా బాబు గాని జోలికి వస్తే నొల్లు అవుతుంది. బబ్బుగాన్ గురించి అయితే మనం జస్టిస్ చేస్తున్నాం. బబ్బుగాన్ గురించి మన క్యాండిల్ ర్యాలీ కూడా ఉంది. అలా నెక్లెస్ రోడ్ మీద రాత్రి 7 గంటలకు స్టార్ట్ అవుతుంది, 10 గంటల వరకు క్యాండిల్ ర్యాలీ అయితే మన అందరం కలిసి చేయాలా. చచ్చిపోలేడు రా, చచ్చిపోవే కాదన్నా. మీరు అట్లా అనుకుంటే ఏం చేయాలా? దానికేం సంబంధం? ఇక లేడికైతే ఆడికి ఇమ్రాన్ అన్న నిజం చెప్తున్నా, ఇప్పటికి నేను 2 రోజులు అయింది ఆయన గురించి అన్నం తినాక. ఇవాళ నుంచి నేను ఫిక్స్ అవుతున్నా, ఇవాళ నుంచి ఆడు వచ్చేదాకా అన్నమే తిన్నా. నేనే కాదు మా టీం అందరిని అయితే నేను సెట్ చేసిన. ఇవాళ చెప్తున్నా కదా, వాని గురించి అయితే పక్కా మనం జస్టిస్ చేయాలా. ఏమంటారు? ఫస్ట్ దండలు వేసుకోరా. గంగో నిజంగా నువ్వు తినకుంటూ ఉంటావు కదా, ఎందుకుండా ఆడు లేకపోతే అయిపోతారా? నువ్వేం కాదన్నా, ఆడు లేకపోతే నాకు మనసులో ఎట్లా అనిపిస్తుంది. ఆయన కోసం ఒక్కరోజు కాదు 10 రోజులు కూడా తినకుండా నేను ఉంటాను. ఫస్ట్ నువ్వు వేసుకో, నేను వేసుకుంటా దండ. నాకు ఫస్ట్ కూర్చోరు అందరిగో. అరే నాకు అమరే అంటే బాబు అమర్రే అనొద్దానా? జస్టిస్ జస్టిస్. వీళ్ళు మజాకే ఆడుతున్నారు. నేను కుల్ల చెప్తున్నా కదా, ఇవాళ నుంచి ఒక 5 రోజుల దాకా అన్నం తినా. బబ్బు వాడు వచ్చేదాకా కూడా తినా. మీ అందరికి మాటిస్తున్నా. ఆయన మీద ఎంత ప్రేమ ఉందో, నేను అన్నం తినకపోతే మీ అందరికి తెలుస్తుంది కదా. ఇమ్రాన్ నాకు ఫోన్ చేయరు, విలువరి. నాకెందుకంటే నీ చూడకపోతే అయితే బాధ అనిపిస్తుంది అన్న. కుళ్ళు చెప్తున్నా పాపం ఆడు అందరికి కామెంట్లు వెళ్ళా జాలి దయా గుణమే లేదురా ఇమ్రాన్ అన్నకి. ఇంత మంది పబ్లిక్ కూడా అడుగుతారు మాకు బబ్బుగాడు కావాలని చెప్పి.
అసలు ఇంత కూడా కనకరిస్తున్నా అసలు ఆయన కళ్ళకేమేదో మాకు అర్థమైతలే. బబ్బు గారు లేకపోతే అయితే మాకు ఒక్క నిమిషం కూడా మాకు ఉండబోద్దు అయితే చెప్పు రేడు ఇమ్రాన్ అన్న ఇమ్రాన్ అన్న ఇమ్రాన్ అన్న ఇప్పుడైతే ఇమ్రాన్ వచ్చేదాకా మనం ఈయన ఉందాం అన్న. ఆయనే మన మస్తు ప్రయత్నిస్తాడు. మనమైతే ఈ బబ్బుగాడు వచ్చాక మనం ఇట్లనే ఉండి కూర్చోాలా. నేను ఇవాళ రేపు నుంచి పర్సన్ బాయ్స్ లో వీడియోలు కూడా చేస్తలేము. ఎందుకంటే బబ్బుగాడు ఉండాలి, ఆడుంటేనే మేము వీడియోలు చేస్తాం అన్న. నీకు లాస్ట్ వీడియో చెప్తున్నా. ఇప్పుడు ఇది ఒక్కటే చూసిరు, ఇంకా క్యాండిల్ ర్యాలీ కూడా ఉంది నెక్స్ట్. మీ అందరికైతే చూపిస్తా. కూర్చోరన్నా, కూర్చొని చేస్తా. రావాలి 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 హాస్టల్ లేచినోడి మళ్ళీ మళ్ళా రావాలి హాస్టల్ లేచినోడి మళ్ళీ తేవాలి రావాలి రావాలి బబ్బుగాడు రావాలి. పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే. హలో అన్నా, ఏడున్నావా అన్నా? పర్షియన్ బాయ్స్ లో వీడియోలు ఇవ్వాలి నుంచి ఎవ్వరు చేస్తలేరు. నేను కూడా చేస్తాను. ఇమ్రాన్ అన్న ఇమ్రాన్ అన్న అవాజ్ వింటున్నావు అన్న? ఇలా దీక్ష చేస్తున్నాం బబ్బుగాని గురించి. ఆడ కూర్చోబో, స్కూల్ కాడికి రాను, దీక్ష చేస్తున్నాం బబ్బుగాని గురించి. తమాషా కాదానా? నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు? ఇమ్రాన్ అన్న రావాలి ఇమ్రాన్ అన్న రావాలి. బబ్బుగాడు వచ్చేదాకైతే మన దీక్ష అయితే కంటిన్యూ అవుతుంది. సో వాళ్ళు లేకుండా నాకు నిజంగా మీ అందరికి బాధ అనిపిస్తుంది. వాళ్ళు 3 రోజులైంది అన్నం తినక, కట్టప్ప మీద ఒట్టు 3 రోజులైంది అన్నం తినక. రేపే మీద ఒట్టు నిజంగా. అరే నిన్ననే తిన్నారు కదా మీరు, దొంగలు ఉన్నారు మీరు. అది అంతే కాదురా బాయ్. ఇగో పర్షియన్ బాయ్స్ బబ్బు లేకుండా ఎవరు చూడలేకపోతుర్రు. బయట పోతే బయట ఊట సబ్స్క్రైబర్స్ అడుగుతుర్రు. సో బబ్బుగాడు వచ్చేంత ఏమని అడుగుతాం రా, బబ్బుగాడు హాస్టల్ నుంచి తీసుకోరు అని. బబ్బుగాడు వచ్చేంత వరకు అయితే మనం నిరాహార దీక్ష అయితే ఆపొద్దు. సో రావాలి బబ్బుగాడు రావాలి బబ్బుగాడు రావాలి ఓడాడు బబ్బుగాడు రావాలి 15 minutes later. ఇమ్రాన్ అన్న కూర్చోరు ఇజ్జత్ పోతుంది. కూర్చోరు తమాషా కాదు, ఎల్లుండి అమాసా చెప్పుర్రా. బబ్బుగాని కోసం పోరాటం. పర్మిషన్ తీసుకో, పోలీస్ పర్మిషన్ ఉంది మాకు. మళ్ళీ పర్మిషన్ లెటర్ చూపివా. బబ్బు కమ్ బ్యాక్, బబ్బు జస్టిస్ ఫర్ బబ్బు. వీళ్ళు జస్టిస్ అంటారు. వాళ్ళ వస్తే వన్ కేరేయరు దొంగలు వీళ్ళు. ఈ వేస్టేజ్ కి ఏం తెలుసు జస్టిస్ గురించి మనకు అర్థమైతలేదు. ఇదే మీ రాజ్యం ఇమ్రాన్ అన్న దొంగల రాజ్యం. ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం. ఇమ్రాన్ అన్న దొంగ. ఏది ఆవురి మా పోరాటం సాగదు. బబ్బుగాని కోసం ఈ పోరాటం అయితే ఆగదన్నా. కుల్లెత్తు ఇమ్రాన్ అన్న రావాలి కూడా మేము ఇడికి జరగమన్నా. మీరు ఎంత ప్రొటెక్షన్ లో వచ్చినా కూడా ఆనాలైనా పోతే బబ్బుగాడు రావాలి. ఉషాన్నకి ఇస్తాడా ఆగేటోళ్ళు లేదని వాళ్ళు తెస్తాదే వానా బబ్బు అని చెప్పు. 4 రావాలి అంతే. మీకు పెళ్లి కావాలా, బబ్బు గారు రావాలా? అరే అన్న ఇట్లా బ్లాక్ మెయిల్ చేస్తే నన్ను చేసుకుంటా.
బబ్బు గాడు రావాలి. అరే నన్ను నొక్కుతుండు. పెళ్లి చేసుకుంటా అంటే ఎప్పుడు ఇప్పుడే సెట్ చేస్తా నీ ఇష్టం మళ్ళా కట్టప్ప ఏదో ఒకటి హాస్టల్ నేనే ఉన్నాడు. చేస్తా పెళ్లి నీ పెళ్లి అన్న నువ్వు పప్పు గారి గురించి నీ పెళ్లి ఆపుకుంటున్నావు నీ ఇష్టం. అందుకే అటు 2 కళ్ళు పెట్టి ఏ కన్ను ఓడ్చుకో అంటే ఏం చెప్తామన్నా? నువ్వు కళ్ళు ఓడిచేటప్పుడు నువ్వు కళ్ళు ఓడ్చుకోదా మరి ఎట్లా మరి ఇప్పుడు? నీకు పెళ్లి కావాలంటే చెప్పు వచ్చేయి. వద్దు బాబు వద్దు, బబ్బు గారి కంటే ఎక్కువ. కట్టపోవద్దు బబ్బు గాని కంటే ఏది ఎక్కువ కాదు. ఎక్కువ కాదన్న మాకు. డౌన్ డౌన్ ఇమ్రాన్ అన్న డౌన్ డౌన్. అన్న ఇమ్రాన్ అన్న అరే మీడియా రండి ఒక ఇమ్రాన్ అన్న అనేట ఆయన వచ్చి ఇక్కడ దోపిడీ జనాలను దోపిడీ చేస్తుండు. పైసలు చూపించి మమ్మల్ని కొంటుండు. ఆయన మేము కొనేటోళ్ళ కాదు. ఎవరు అరే పైసలు వద్దు బబ్బే ముద్దు. పైసలు వద్దు బబ్బే ముద్దు. పైసలు వద్దు బబ్బే ముద్దు. ఎవరేమి అంటున్నా ఎవరేమి చేస్తున్నా అనుబంధం పిల్లలు వద్దు. బబ్బే ముద్దు. వద్దు వద్దు ఇమ్రాన్ అన్న వద్దు. పైసలు వద్దా నిజం వద్దు. చెప్పు. పైసలు మీ ఇష్టం. వద్దానా? ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం. పెళ్ళే 5,000 రాబోయ్ 5,000 5,000 లెక్క పెట్టి ఇచ్చేయి అయిపోతుంది. ఇంకెంత కావాలా? పైసలకు వద్దు మాకు. బబ్బు ఆడే కావాలి. నీ ఇష్టం చూడు 10, 20, 50 వద్దానా? పైసలు వద్దు. పోయేటోళ్ళు కాదన్నా మా వాళ్ళు. బబ్బు ఆడు కావాలి. చదువుకొని ఇస్తలేరు వీళ్ళు. ఏం బబ్బు ఆడు కావాలి. ఇట్లాంటి దొంగలు ఎంతో మంది వస్తారు. బబ్బు కావాలంటే దండేసుకోను. అయిపోయిందా? సెట్ అయిందా? ఎంత అయిపోయిందా? నడు వెళ్ళిపో. పూల దండ వేసేయి. అరే మీడియా రండి. నడు ఆమెను తీసుకొని వెళ్ళిపో. ఆమెను తీసుకొని వెళ్ళిపో. అరే మారదరు ఎప్పుడు ఇంకర్ తింకర్ బుద్ధి ఉంటది. కొడుకుది ఎంత చెప్పు. ఎంత ఏం కావాలి? పైసలు పోయేటోళ్ళం కాదు. పక్కా కష్టపడతాం. ప్రాణాలు పోయేదాకా కష్టపడతాం మేము. ఎవరు బాబు అనుకోసం తినకుండా ఉంటారా? తినకుండా ఉంటాం. సరే కూర్చోరి. స్నేహానికి చాచిన హస్తం ప్రాణ కూర్చుంటాం. వద్దు, కూర్చోరి. కూర్చోకుండా ఉండరు. గమ్మను వెళ్ళిపో డబల్ అంతే. నీకేం కావాలా? నాకేమొద్దు, బబ్బుని తీసుకురా. మీరు ఇంటరా ఇనరా? ఏమరా చేస్తావా చేయవా? చెయ్యం. అరే జిగురు కావాలా? జిగురు ఇక్కడ రా. అటాక్గా పప్పి అన్నా నాకు అరే ఏందన్నా ఇది నాకు అర్థమైతలే. ఆయన కూడా పట్టుకో. అరే గంగుకి అన్నా నేను సీరియస్ చెప్తున్నా. ఏంది ఏమైందిరా? మళ్ళీ ఏందేందన్నా పాప మా హాస్టల్ వేసి జిగురు అంటున్నావు. అరే ఏమైంది? నువ్వు సీరియస్ అవుతున్నావు. ఆడున్నప్పుడు కూడా కొట్టింది. ఏందన్నా ఇది? ఏమైందిరా? ఏందన్నా మేము వెనకేసుకొని తిరుగుతున్నావు. మళ్ళా ఇప్పుడు ఏమైంది నీకు? అనిదే హాస్టల్కేని ఎవరికి? ఉత్యం అలా కడుతురు. చదువుకుంటున్నావు కదా రా. మంచిగా ఉన్నాడు కదా రా. దానికి ఇడికి తీసుకురా. వాళ్ళ ఇంట్లో అందరు బాగుపడుతురు. అరే అందరు పాజిటివ్ కూడా పెడుతురు. అర్థమైందా? వానికి ఏం అరే వానికి వాడు ఏం సరే పొద్దున సాయంత్రం దాకా ఉంటాడా ఏంది? స్కూల్ పోతుండే వస్తుండు కదా. పండుకోడే హాస్టల్లో పంటుండు. దానికి ఏముంది? వానికి లైఫ్ ఏందో తెలియాలా? బాబు సారీ బాబు నేను నువ్వు అన్న లోపల చూస్తావా? వాళ్ళ మీ ఇద్దరిదేమో కథ నడుస్తుంది. చెప్తలేరు కానీ మీరే ఏం బాధ కాదు. నేను ఒకటి చెప్తా. బబ్బు వానికి దేనికి ఏం లేదు. తీసుకురామంటే తీసుకొని వస్తా. తెచ్చేయనా? అలా రేపటి రోజు నాకు చెప్పొద్దు. వాళ్ళు మంచిగా చదువుకుంటుండు. వాడు మంచిగా ఉంటుండు. ఒక చూసి ఒక నెల సంవత్సరం ఇట్లా వెళ్ళిపోతుంది. అరే దానికి కూడా మీరు ఇట్లా అవార్డు ఐడికి వస్తే ట్యూషన్ లేచి దగ్గర నుంచి చదివిస్తామన్నా. సరే దగ్గర ఉన్నప్పుడు ఎందుకు చదివియాలి మళ్ళీ చెప్పురి. ఇప్పుడు దాకా ఒక పుస్తకం పట్టినావు అరవై ఉన్నప్పుడు ఒట్టేసి చెప్పురా. నీ మీద ఒట్టు నా మీద ఎందుకురా ఉట్టి అని? ఏంది ఒట్టేలే? నిజంగా చెప్తున్నావు. నేను మజాక్ ఆడతలేదా? ఎప్పుడైనా చదువురా అని చెప్పి చెప్పినావు. మస్తు సార్ చెప్పిన ట్యూషన్ లో వస్తారు. చెడగొట్టిరు మీరే. చెడగొట్టిందో సరే తినకుండా కూర్చోరి తినకుండా కూర్చోరి. ఎంతసేపు మజాక్ ఆడుతున్నాం అనుకుంటారు. లిమిట్ వరకు కూర్చోడా కింద కూర్చో. బలవంతంగా తీసుకురావాలని లేదా? నాకు అర్థం కాదు. వాడు చదువుకోనికనే వేయండు. టైం పాస్ మీరు ఎన్ని రోజులు ఎందుకు చదివిపోయలేదు? మరి ఏందన్నా మజాక్ సీరియస్ మెడల్ వేసుకో కూర్చో. ఏంద్రా ఏం వద్దానా? మేము ఇవాళ నుంచి అన్నం తినాం. ఏం తినమానా? మేము తినము. మాకు అవసరం లేదానా?
ఆడొచ్చాక హోలీ అంటే మంచిగా ఉండదు చెప్తున్నాను నువ్వు ఇలా ముట్టుకోక అవన్నీ గది లెక్కలు లేదు ముట్టుకోవద్దు. అని Serious చెప్తున్నాం matter ఈడ. పిచ్చా మీకేమన్నా తమకలేని మాటలు మాట్లాడుతున్నావు స్పందన? సరే ఏదైనా ఉండని. సరే ఇప్పుడు ఏమంటున్నావు నాకు? అన్నా బబ్బుగాడు కావాలన్నా మాకు ఏడుకైతే ఆడికి చెప్తున్నా నేను. ఏం చేస్తావు? ఆడు కావాలన్నా అంతమంది అడుగుతుంటే నీకు ఎట్లా మనసు వస్తలే? నుంచి ఎప్పుడైనా బుక్ గురించి గురించి బుక్ గురించి ఎప్పుడైనా మాట్లాడిరారు? ఇంత మంది ఉన్నారు, ఎవరైనా ఒకటి మాట్లాడి ఎవ్వరు మాట్లాడాలి రాత్రి 2 बजे 3 बजे మంచి పూర్తి ఒట్టేసి చెప్పురా 2 बजे 3 बजे దాకా తిప్పుతలేరా వానికి? వాని మీద వద్దు, నా మీద వేసేస్తాడు వీడు. వద్దు ఇర్ఫాన్ ఖాన్ మీద ఇర్ఫాన్ ఖాన్ మీద ఒట్టాయి. రాత్రి సినిమాలు గిల్మాలు అని తిరగలేదా? ఇర్ఫాన్ ఖాన్ చెప్పిన వాడు 10 కాగానే ఇంట్లో ఉండేటోడు, అట్లాంటిది బయట తిరుగుతుండు. నేను 9 గంటలకు వండుకుంటున్నా. ఏం 9 ఇప్పుడు వంటున్నావు? ఖాళీ రోజుల్లో ఏం చేసిర్రా మీరు? పొద్దున 3 बजे 2 बजे 10 बजे ఇంటికి వస్తున్నాడు. ఒక టైంలో నా దగ్గర ఉన్నప్పుడు వాడు 10 గంటలకి ఇంట్లో ఉంటుండే, బయట తిరగని. మా అందరికి ఒక రూమ్మేట్ అన్నా. ఏం రూమ్మేట్ తీసుకోకండి, పెళ్లిళ్ళు చేసుకుని ఉన్నారా? రూమ్మేట్ అనికి అజ్జేనికి ఇజ్జేనికి నువ్వైతే తిరుగుతున్నావు బయట ఆఫీసులు. చెప్తా 3 ఆఫీసులు ఉన్నాయి నాకు. 3 ఆఫీసులో రెంట్లు కట్టాలా? ఓరు కడతారు? ఏం కడతావు? ఓరు మీరు కడతారా? కట్టలే అన్న, ఎందుకు అబద్ధాలు ఆడుతావు? పిలిపియాలన్నా మొత్తం నీ బాధలు చెప్తున్నావు. బాధ అంటే వాడిని తీసుకొని వస్తే మీరు చదివిస్తారు, ఏమన్నా చేస్తారంటే. అయినా కానీ నేను వేయలేదు, సార్ వేసిండు. అన్నా ఎవ్వరు వేసినా నాకు బబ్బు గారిని తేవాలి అంతే. లేకపోతే ఇవాళ నుంచి ఎవ్వరు వీడియోలు చేస్తలేరు, అందరు బంధు. చేయకండి, నేను కూడా చేస్తా అని చెప్తున్నాను. అందరు ఇంటర్ వద్దు, మాట్లాడుకుంటామన్నా. నేనైతే ఒకటే చెప్తున్నా అన్న, ఎట్లా చేస్తారు అన్న? మంచిగానే అన్న. పొద్దున సాయి నీకు లిమిట్ ఉంటది, లిమిట్ వరకు బాగుంటది. మీరు ఇట్లా వేసి వాళ్ళ మాటలు నేను ఇట్లా అయినావు అనుకో, అంతే. కానీ ఇక నాకు చెప్పిన నువ్వేం చేసినా పర్లే బబ్బు గారి గురించి వాళ్ళు ఎక్కిస్తారు, ఆ తర్వాత ఒక్కని చేస్తారు. తినకుండా కూర్చుంటావాను, తినకుండా కూర్చుంటాం. ఇమ్రాన్ అన్న వద్దురా, నేను కూడా నీకు ఇమ్రాన్ ఆయన చేయలు ఉన్నది కావాలి. దండలేస్తుంది పట్టుకో కూర్చోరి, ఇప్పుడు మంచి పని చేస్తా. చెప్పు ఏం చెప్పాలా? సారీ బాబు హాస్టల్లో ఉండాలా? ఉండొద్దు, ఉండాలి. డామ్ లేదు, నేను ఉండాలని కూర్చుంటా. నేను కూడా తినకుండా కూర్చుంటా. అర్థమైందా? ఏందివా, ఏం చేస్తారు మీరు? ఏం కూర్చోబెడతారా ఏంది నాకు? ఆడు కూర్చుంటాడు ఎట్లయినా. రే నాకు తెలుసురా అన్ని నాటకాలని. ఏంది ఎందుకు ఊరుతున్నావు చిగురు నువ్వు? ఏమైంది చెప్పు. కూర్చుంటా అంటే వీళ్ళది ఇది. మేము బాత్రూమ్ పోయినాము, బాత్రూమ్ పోనీకి ఏం పోలే, ఒకటేసారి వస్తా. అలాగే పేమెంట్లు ఇచ్చినా వెంటనే తిరగాలంటే ఆడికి కూడా వచ్చేసిరాలి. నేను ఏం చేయాలి చెప్పు? నేను మజా కాదురా. అరే మీరు వీళ్ళకి అర్థం అవుతలే ఏం చేస్తారు ఏందనేది. ఏం ధర్నారా ఏందిరా? అరే ఎవరైనా వస్తే తిడతారా, ఒర్రుతురు ఇంటి పక్కన. అరే పర్మిషన్ ఉందన్నా మాకంటే? మళ్ళా వేస్తుండ్రా బాయినే. పూలదండ బిల్ తెచ్చిండు. అరే మీరు ఏందిరా బాయ్, ఏం చేస్తారు? అయితే ఒక మాట చెప్తా, సరే అవన్నీ వదిలేరు. ఇవన్నీ చేస్తే ఏమొస్తుందిరా? బబ్బుగాడు వస్తాడు. బబ్బుగాడు మీకు వీడియో వస్తుంది తప్ప బబ్బుగాడు రాడరా. వస్తాడు. ఇదే లాస్ట్ వీడియో మాది, ఇంకేం వస్తుంది? నేను కూడా చేస్తాను. నేను వీడియో చేస్తే మీరు చెప్పు. వీడియో కూడా బాయ్స్ ఫ్యామిలీ ఇర్ఫాన్ ఏ ఛానల్ చెయ్యకపోయినా పర్లే, బబ్బుగాడు రావాలి. నువ్వు రాకు అట్టర్ ఫ్లాప్ అవుతుంది. బబ్బుగాడు రాడు అన్నీ నేను గైస్ మీకు అన్ని అప్డేట్ ఇస్తా ఉంటా. బబ్బువాడు ఏం చేస్తుండే ఏంది అనేది వీళ్ళ మాటలు వినుకుంటుంటే నేను రోడ్డు పైన ఇగో రాత్రంతా తిప్పుతురు వీళ్ళు. మనకి నిద్ర ఉంటలేదు. బబ్బువాడు రావాలి, పోవాలి వద్దురా. నీకు అర్థమవుతుందా? నీకు అర్థమవుతుందా? నీ పక్కన నీ పక్కకి హాస్టల్లో పంపిస్తే నీకు బాధ ఉండదు. సరే వాడు హాస్టల్ అందరూ ఇంకేమంటాడు? అప్డేట్లు ఇస్తా అంటుండు. ఇప్పుడు రేపు సినిమా షూటింగ్ అంటాడు, అది అంటాడు. ఏం అప్డేట్లు ఇస్తాడా పాపం అని పట్టించుకుంటున్నా. అరే ఇంతనైనా అనిపించాలన్నా నీకైనా మనసుకి ఊకే సినిమా సరే సినిమాలో వాళ్ళు లేడా ఏంది?
సినిమాలో వాడు కూడా ఉన్నాడు కదా, వాళ్ళు లేని సినిమా ఇట్లా చేస్తా నేను. మళ్ళీ నేను మెయిన్ రోల్ ఉంది వాడిని, వాళ్ళు ఏంది నేను ఎందుకు చేస్తా? నువ్వు అట్లే చేస్తున్నావు నీ మధ్య అన్ని. ఏం చేస్తున్నావు? నీకు పిచ్చర్ అయిపోయినా ఏం లేదు, ఎవరికైనా నంబర్లు ఇవ్వాలా ఏమైనా చేయాలంటే వాడే చేస్తాడు. వాడు ఒక బ్రోకర్, వీడు వాడికి పెద్ద బ్రోకర్. నేను పెద్ద బ్రోకర్, నువ్వు వెళ్ళిపోనా ప్లీజ్ ప్లీజ్. లొల్లు అవుతుంది. వీడు నా వాడు, ఇది నా సమస్య. తనని ఊరుకో, ఏమైనా చేసుకో నా బబ్బు అని తీసుకుంటారు అంతే. అరే మాకు అవసరం లేదా అంటుర్రా భయ్. అరే బాధ అనిపిస్తాను ఎవరికైనా. మళ్ళా అప్పటికే మజా తీసుకుంటున్నావు, ఆమెను తెస్తున్నావు, ఆయన కట్టబడి పంపించేసి అందరిని పంపించేసి ఏందన్నా ఇగో ప్రాణం పోయేదాకా కొట్లాడుతామన్నా. ఇక నీ ఇష్టం అని తెస్తే లేకపోతే లేదన్నా. ఊకే మజాకులాట కాదు. సరే మీరు ఒక వన్ రెస్పాన్సిబిలిటీ, నాకు ఏమన్నా రేపటి రోజు ఏమైనా అయితే నాకు అడగద్దు. మళ్ళీ ఎందుకు అడగొద్దానా? నువ్వే పెట్టుకోవాలి అన్ని. ఏం నువ్వే పెట్టుకోవాలంటే వాడు ఏం చేసినా నేనే అరే ఏం చేస్తారా నా చెప్పాలా? నువ్వు చెప్తే ఏడు చేసుకుంటా. సరే అంత ఉంటే వాళ్ళ మమ్మీ ఎందుకు పంపించిందిరా? అలా మమ్మీని మీద నమ్మకం పెట్టుకుంది కాబట్టి నీకు ఇచ్చిందా? నమ్మకం ఉండాలి కదా, వాడు మంచిగా ఉంటే అయిపోతుంది కదా. అవన్నప్పుడు అదే మమ్మీ నీకు చెప్పుకోలేక ఏడుస్తుంది, మళ్ళీ ఇంట్లో కూర్చొని మళ్ళీ ఏం చెప్తావు? ఏడుస్తారు అంటే ఏం చేస్తారు? కొన్ని రోజులు ఏడుస్తారు, దాని తర్వాత వాడు బాగుండాలా లేదా? అరే బాగుండాలంటే ఇప్పుడు వాళ్ళ ఇంట్లో కూడా బాధపడుతున్నారు, అది ఉండాలా? మజాక్ వరకు ఉంటుంది, సీరియస్ కానీ అలా సీరియస్ కానియకంటే నేను ఏం చెప్పాలి? తీసుకొచ్చి ఏమైంది అన్నది? అలా సీరియస్ ఏముంది? వాని చదువు మీద చూడుర్రి, ఒక్కడు మొక్కడైనా వానికి చూసిరా అన్న? ఎందుకు చూడలే అన్న? ఖరాబ్ చేసి తప్ప వానికి మంచి గురించి ఎవరైనా ఆలోచించిరా? మస్తు సార్లు చెప్పినామా? ప్రేమ 100 మంది ప్రేమిస్తారు, అర్థమైందా? ఇప్పుడు నుంచి చూసుకుంటారు కదా అన్న. ఏం చూసుకుంటారు? ఒక్క రోజు మంచి పూర్తిగా చేసి చెప్పురి. వాని బుక్ పట్టించినారా? ఒక్క రోజైనా పట్టించినాం. ఎందుకు పట్టించారు? ఇంటే వాడు సంకనాకి రాత్రి 2 బజే 3 బజే ఆ టైంకి ఇంటికి పంపిస్తారు వాడిని. వీని రూమ్ లో సగం ఉంటున్నాడు, ఫోన్ పట్టుకొనే ఉంటున్నాడు. అట్లా అంటుంటే ఏడ చదువుతాడు? మళ్ళీ ఏమన్నా అంటే ఏంది ఇట్లా వేసి టాపిక్ కట్ చేస్తారు. అయ్యా ఇగో నేను ఒక మాట చెప్తున్నా, ఏంది అవుతుందా లేదా? ఇక రామ్మా ఇంద్ర ఒకసారి చెప్తే వినాలా, లేకపోతే వేరే ఆప్షన్ కూడా ఉందిరా. ఇక తీసుకో. అటో దిటో ఇట్లా ఇంకా అన్నయ్య ఈ నా కొడుకుని నమ్మద్దండి, అమ్మ వదినమ్మా ఈ నా కొడుకుని నమ్మద్దండి. ఆమె కార్లో కూర్చోబెట్టి వస్తున్నా. ఇదొద్దురా నాయన, డేంజర్ ఇది. అరే నాయన 4 రోజులు అయిందంటారా పళ్ళు ముఖ. నేను కావాలా చెప్పే చెప్పే బబ్బు కావాలా నేను కావాలా? ఒకటే చెప్పారు. స్పందన నీకు ఎవరు కావాలా? నేను కావాలంటది ఆమె. ప్రస్తుతానికి బబ్బు కావాలన్నా. ప్రస్తుతానికి బబ్బు కావాలా? నేను అవసరం లేదు. నీకు ఎంతమంది కావాలా? అవసరం లేదు, అవసరం జీతం వల్ల అడుగురి, అప్పుడు చెప్తాను. బబ్బు ఆడే కావాలి. పిల్లని చూపించినా పిల్ల వాళ్ళ ఎవరిని చూపించినా కూడా మేము బొమ్ము. అరే అమ్మ ఇది ఎక్కడ వాళ్ళు పిలుస్తూ పోయేసొస్తా, ఇంకో 5 నిమిషాలు వచ్చేస్తా. మాకు ఆగానా సెటిల్మెంట్ చేసేస్తా. అరే ఇగో నేను సీరియస్ గా చెప్తున్నా, ఏది ఏమున్నా వీళ్ళంతా వీళ్ళు చేసే పనులే. బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. వైట్ పిల్లని తెచ్చి నన్ను బ్లాక్ మెయిల్ చేసిండు. అయినా నాకు బబ్బు వాడే కావాలి. కుళ్ళే చెప్తున్నా. ఏమో ఉండేటోడు నువ్వు వద్దు, ఇటే పోతా. వాళ్ళ ఆయన కథ వేరైతే నువ్వు చెప్పానా? చెప్పుకోరి, మీరు మాట్లాడుకోరి. అన్నొద్దా అన్న నీ మీద చూడు, అసలు ఏం లేదు. సో గైస్ చూస్తున్నారు కదా, ఇప్పుడు బబ్బు గారి గురించి నేను కూర్చుంటా అనమాట. నేను కూర్చున్నా అంటే ఇట్లాంటి టైం పాస్ ఉండవు, సీరియస్ గా తినకుండా కూర్చుంటా. మళ్ళీ ఏంద్రా ఏం చేస్తుర్రా, అరే వాని గురించి ఆలోచించుర్రా అంటే ఇంకా అందరు కామెంట్లలో మంచి చెప్తున్నారు. మీరు ఇట్లా రెచ్చగొట్టిరంటే మళ్ళీ చెప్పారా? మళ్ళీ పెట్టరారా? ఏమి ఏడ ఏడుస్తుండ్రా? మీకు చేసి నా ఫోన్ చేసాడు, ఏడ చేసిండు? ఫోనే ఇయ్యారు, వాని చేయికి ఫోనే ఇయ్యారు. ఫోన్ చేసేది ఉంటే నేనే యాడ్ చేస్తున్నా కదా. సో గైస్ వీళ్ళు ఏమైనా చెప్పురే, నేను సంవత్సరం దాకా, ఒక నెల అనుకున్నా, సంవత్సరం దాకా నేను వాడు బాగుండాలా. సరే ఎంతమంది నాకు ఎంత ఏమనుకున్నా, సైకో అనుకున్నా, ఒకడు కామెంట్ లా నాకు తిట్టిండు తెలుసా, అయినా కానీ నేను బాధపడలే. అరే డైమండ్ కాడ తీసు బ్యానర్ కట్టురా, డైమండ్ కాడ కట్టురు బ్యానర్. కొడతారు మీకు అర్థమైంది. అదే డైమండ్ కాడ కట్టురా బ్యానర్. రేపైతే సెక్రటేరియట్ కాడ చేస్తాం.
మంచిగా ఒప్పుకుంటే మంచిది లేకపోతే అరే ఆ బబ్బు అని బండికి గట్టిది చిప్పుడు దాన్ని రోడ్ షో ఏరి ఇవాళ ఏడికైతే ఆడికి మా పబ్లిక్ కావాలి మనకి అరే అరే రోడ్ల పైన వద్దురా మదాకాడకండి మీరు క్యాండిల్ పట్టుకొని అలా పక్క తిరుగుతాం బబ్బు గారి కోసం రాత్రి. ఏం లేదు పోలీసు వాళ్ళు వేసుకొని తిరుగుతారు పట్ట కొడతారు. మీకు దమ్ము ఉంటే మీ మొగోళ్ళు అయితే దమ్ము ఉంటే మొగోళ్ళు అయితే మీరు క్యాండిల్ పట్టుకొని రోడ్డు పైన తిరుగురి దమ్ము ఉంటే చూసాం పట్ట కొడతారు. ఎందుకు కొడతారు? సో గైస్ నేనైతే ఒకటే చెప్తున్నా వాడిని వీళ్ళు ఎంత మదాకాడని ఏమైనా ఏరి నేనైతే సీరియస్ చెప్తున్నా. నేను వాళ్ళు వీళ్ళు ఎన్ని అది చేసినా నేను తీసుకురాను. ఎందుకంటే మన పనులు మనం సరేనా ఇది కాదు ఇంకా మస్తుగానే ఆప్షన్లు తీసుకొచ్చేటి అవి వేసి చూపిస్తాం. అదే నేను తలుచుకుంటే మనకి ఒక గంట 2 గంటలకు తీసుకురా. తలుచుకో ఎంతసేపు పైసలు అయితే నేను వాడు మంచిగా ఉంటే అయిపోతాయి. కొన్ని రోజులే కదా చూసుడు అయిపోతాయి. సరే వీళ్ళకి ఏం తెలుసా బబ్బు లేకపోతే వ్యూస్ పోవు వీళ్ళ ఛానల్ పోవు. అరే వద్దురా రాకరా ఏ పో అని పంపించారు అరే ఇక రా వీడు ఎన్ని మాటలు మాట్లాడి ముందట మాట్లాడినాడు వీడు ఎన్ని మాటలు మాట్లాడి. అరే ఇమ్రాన్ అన్నాడు ఎన్ని అన్నా నేను పడ్డా. ఎందుకంటే వాడు నా తమ్ముడు. పెట్టిండ్రా ఆటకురా తమ్ముడైతే తీసుకురా మళ్ళా తీసుకురా మీ తమ్ముడే ఎంత అన్న ఇది చేసినాం రేపు నీ దిష్టి బొమ్మనే ఆడ పెడతాం. అవన్నీ అన్న బాగు చేస్తే బాగుపడతాడు. ఆయన నిన్ను కాన్సన్ట్రేషన్ అంతా నీవే పెట్టి నీడ బాగా చేసేటట్టున్నాడు. సో గైస్ చూస్తారు కదా వీళ్ళు ఇట్లా చేస్తారు. మీరు ఏం చెప్పరు నాకు నిజంగా నేను తీసుకొని వచ్చేసిన అనుకోరా. అరే నేను చెప్తున్నా నేను తీసుకొని వస్తారా మళ్ళీ నెక్స్ట్ డే నుంచి వీడియోలో నేను కనిపించా. మీరు ఓకే అంటే ఎప్పుడు తీసుకొని వస్తా. ఏదున్నా ఆలోచించుకొని చెప్పు. ఆలోచించడం లేదు డన్. నిన్ను తీసుకోరానా ఆడపిల్లగా ఆగుతుంది నన్ను కొడితే. నువ్వు ఎప్పుడు ఆడవాళ్ళు అరే నువ్వు అసలు నువ్వు ఆడపిల్లలకు పుట్టేడుండే ఆడవాళ్ళు అంటే అమ్మా పెళ్లి చేసుకుందామన్నా నన్ను అక్కడ వదిలేసింది ఆడపిల్లలకి కొడితే అన్నా ఇవన్నీ ఆశలు నీకు. సో గైస్ ఇగో వీళ్ళు ఇట్లా చేస్తుర్రు నాకు ఏం చేయమని చెప్తారు మీరు చెప్పురి కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. అదే సో గైస్ బబ్బో రావాలని చెప్పి కింద మొత్తం కామెంట్లు సరే ఈ కొన్ని కామెంట్లు చదువురి దాంట్లో ఓకే అని చెప్తే ఫ్యామిలీ వీడియోనే తీస్తా. అయ్యా ఫస్ట్ కామెంట్ గంగు బబ్బు అబ్బా ఇవే వస్తాయి. వీడు డేంజర్ పామ్ గాడు వీడు మీకు తెలియదు. వీడు బబ్బు కావాలంటుండు బబ్బు అని వాడతాడు వీడు ఆ నంబర్ అని ఈ నంబర్ అని. ఇకర్రా ఎందుకు ఉరిపోయినావు వాస్తవాలు చెప్తే ఉరికిపోతారు. ఇకర్రా నీ గురించి చెప్పు రా నా గురించి ఎందుకు వాస్తవాలు. సోమి ఏమైంది కనిపిస్తలే ఎత్తుకోవాలా ఇగో కనిపిస్తలే ఎత్తుకోవాలంటు. ఇగో 6.5 వచ్చినాయి. ఆయన బబ్బుని మిస్ అవుతున్నాం ప్లీజ్ బబ్బుని తీసుకురాకండి. ఐ మిస్ యూ బబ్బు చాలా మిస్ లో ఉన్నాం ప్లీజ్ అన్నయ్య అంట. కష్టంగా ఉన్నా సరే ఇమ్రాన్ అన్న మీరు చేసింది కరెక్ట్ 100%. బబ్బు లైవ్ చేస్తున్నారు కరెక్ట్ చేస్తున్నారు. అన్నడమైన కామెంట్లు నెగిటివ్ కామెంట్లే చదువుతుండు. అరే చూడు నెగిటివ్ అంట పాజిటివ్ నెగిటివ్ అంట. నాకు రెండు తెలియదు. ఓ పాజిటివ్ రేట్ రక్తం ఒకటే తెలుసు. ఇట్లా ఇంతమంది మనకి అది చేస్తారు మనం ఏం చేయాలి ఎప్పుడు ఫైనల్లీ చూస్తారు కదా. నేనైతే తీసుకురాను అంతే వాళ్ళు ఏమైనా చేసుకోరు. ఇది కాకపోతే వేరే లెక్కలు అన్నా ఇది కాకపోతే ఈసారి ఎవరిని దింపాలో వాళ్ళని దింపి చూపిస్తాం. ఈసారి ఎవరిని దింపాలో వాళ్ళని దింపి అడిపిస్తా. ఉవ్వనైనా తీసుకురా నేను ఏదో ప్రేమగా అని చెప్పి అది చేస్తున్నా. నేను జిద్దులో దిగినా అనుకో మంచిగా ఉండదు. జిద్దులో దిగాలే నేను చూడాలి. నువ్వు జిద్దులో దిగు నేను కూడా జిద్దామని పట్టుకొచ్చి సార్ నీకు చూడు తీసుకురా. అరే ఎవ్వరికైనా తీసుకురారా నేను తినరా నేను తీసుకురాను పక్కా. నేను తీసుకురా ఎంత పెద్దలైనా సంబంధం లేదు మళ్ళీ సంవత్సరం దాకా పెడతాను సరేనా. బాధనా ఉత్తిగా ఆగా పాపం దాకుతుంది నీకు చూడు. మీకు దాక్తలేదేమో పొరిలు రాగానే ఉరుకుతురు. ఎవరు వచ్చినా పొరిలేడు అందరు ఆంటీలను పట్టుకొచ్చి పొరిలాడు. ఏ నువ్వు కాదా ఆంటీ కానీ నువ్వు ఫీల్ అయ్యా ఒక రోజు చెప్పు. ఒక రోజు బుక్ అయినా పట్టించి రారా మనుషులు చెయ్యేసి చెప్తా. నేను బుక్ కాదు చదివిపిస్తానికి కూర్చోబెట్టి అర్థమైందా. 10 మందికి ట్యూషన్ చెప్తా డైలీ నేను. ముగ్గురు మీ వాళ్ళే ఇర్ఫాన్ గాడు సల్మాన్ గాడు బబ్బు గాడు.
వానికి చెడ్డ మాటలు తప్ప వేరే నేర్పియాడు. ఆయన చెడ్డమాట అయ్యో అలా డాడ్ ఏమో సాఫ్ట్వేర్ చేద్దామంటుండు, ఆడు గోటీలు ఆట ఆడుతుండు ఇంటి బయట. ఎవరికి వచ్చినట్టు చెప్పు మళ్ళా. చెప్తున్నావు కదా చదువు. ఏది చదువు నేను చెప్తానే వచ్చే అన్న. ఇప్పుడే ఫోన్ చేస్తా, వాడు ఏం తిడతాడు మీరే చూడరు. ఫోన్ తిడతాడు నీకే నాకేం తిడతాడు? ఇర్ఫాన్ గారికి ఫోన్ చేస్తాడు, ఫోన్ ఇచ్చాడు అలవాట, ఫోన్ ఇచ్చి తప్పు చేసి నేనే అమ్మకేస్తా